అమరావతి గురించి ఈరోజు క్లియర్‌గా మంత్రి నారాయణ గారు చెప్పడం అయితే జరిగింది. ఇక మీదట అమరావతిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. అలాగే కొత్త కొత్త కట్టడాలు కూడా నిర్మిస్తాము అని కూడా చెప్పారు. సో, ఆయన ప్రధానంగా కొన్ని కాలువల గురించి కూడా మాట్లాడారు. కృష్ణానది గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే కృష్ణానది పొంగుతుంది, అమరావతికి ఎప్పుడైనా డేంజర్ అని వైసీపీ ప్రచారం చేస్తుంది కాబట్టి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? సో, అమరావతి కట్టడాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు? రాజధాని అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నాడంటే అసలు 1, 2 కాదు. ఎందుకో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. అమరావతికి ఒక 33,000 ఎకరాలని రైతులు ఫ్రీగా ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిది ఇంత బుర్ర, చిన్న బుర్ర, కోడి బుర్ర అంత ఉంటుంది. అతను ఏం ఆలోచించాడంటే ఈ రైతులందరూ చంద్రబాబు నాయుడికి ఇచ్చారనుకున్నాడు. అసలు పిచ్చి కదా. నీకు చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఇచ్చారు? రాజధాని కట్టుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ విషయాన్ని, ఆ సెంటెన్స్ను మర్చిపోయి ఈ రైతులందరూ చంద్రబాబు నాయుడికి ల్యాండ్ ఇచ్చారు, మనం ఆ ల్యాండ్ మొత్తాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని మొత్తం అంతా కంప్లీట్గా అమరావతిని ఎట్లా నాశనం చేయాలా అని ప్లాన్ చేశాడు. మొత్తం R5 జోన్ అని తీసుకురావటం, ఆ తర్వాత ఈ అమరావతిలో ఉన్న భవనాలన్నిటినీ సర్వనాశనం చేయటానికి ఏమేం చేయాలో ఒక్కొక్క భవనానికి అట్లా చేయటం, మరి ఈ సర్కారీ తుమ్మ చెట్లని మొలిపించే చోట మొలిపించటం, కొన్ని చోట్ల అయితే మరీ ముఖ్యంగా సెక్రటేరియట్కి ఒక ఐకానిక్ టవర్ కడదామని చెప్పి పెద్ద ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి దానికి పెద్ద స్థాయిలో అసలు ఒక కొత్త టెక్నాలజీ తోటి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు కదా, ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి అనేది దాని మీద అప్పట్లో చాలా అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఇక్కడ లూజ్ సాయిల్ ఉన్నది, ఈ లూజ్ సాయిల్ మీద మనం పెద్ద బిల్డింగ్ టవర్స్ కట్టాలి అంటే రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి అని చెప్పి ఆయన రాఫ్ట్ ఫౌండేషన్ గురించి చెప్పాడు. ఆయన చెప్పాడు, వినాలి, విన్న తర్వాత ఓకే అంటే ఓకే, లేకపోతే దాని గురించి స్టడీ చేసి ఏదన్నా చెప్పాలి. కానీ అప్పట్లో ఒక మహానుభావుడు ఉండేవాడు, తెలంగాణకి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు. రాఫ్ట్ ఫౌండేషనా? అదేంది భయ్ రాఫ్ట్ ఫౌండేషను? మా హైదరాబాదులో చూడు, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల బిల్డింగ్లన్నిటికీ రాఫ్ట్ ఫౌండేషనే ఉంది అని రాఫ్ట్ ఫౌండేషన్ని అదేదో తక్కువ చేసి అదేదో మామూలు పనిలాగా ప్రచారం చేశాడు. ఆ మహానుభావుడు ఎవరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కేసీఆర్. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఆంధ్రాలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు చేసిన అద్భుతాన్ని ఒక చిన్న చూపు దాంతో ఒక ఏదో గ్రాఫిక్స్ అని ఒకడు ప్రచారం చేయటం, ఇంకొకడు వచ్చి రాఫ్ట్ ఫౌండేషన్ ఏం లేదు, అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పటం, ఒకడు వచ్చి అసలు 3 పంటలు పండే భూముల్లో బిల్డింగ్లు ఎట్ట కడతారు అని చెప్పటం, ఇంకొకటి వచ్చి అందరూ కమ్మోళ్ళే ఉన్నారు అక్కడ అని ఇంకొకటి చెప్పటం. ఇట్లా మొత్తం అన్నీ కూడా దుష్ప్రచారాలు చేశారు. ఓకే, దుష్ప్రచారాలు చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ దుష్ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కదా. సీఎం కాగానే తను చేసిందంతా దుష్ప్రచారం అని తెలుసు. కేసీఆర్తో కలిసి దుష్ప్రచారం చేసిన విషయం కూడా ఆయనకి తెలుసు కదా, వాళ్ళిద్దరు కలిసే చేశారు కదా, అట్లా వదిలేయచ్చు కదా. అట్లా కూడా కాకుండా అమరావతి మొత్తాన్ని సర్వనాశనం చేసేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా అమరావతి కట్టడానికి వీలు లేకుండా చేద్దామని ప్లాన్ వేశారు. ఎవరు? కేసీఆర్, జగన్ కలిసి వాళ్ళు ప్లాన్ వేసేసి మొత్తం. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒక ఫ్లైఓవర్, ఒక చోట ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ వస్తే తప్ప సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ కాదు. దాన్ని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి తన
ఒక ఇరిగేషన్ ల్యాండ్ని ఆక్యుపై చేసి అక్కడ తాజ్మహల్ లాంటి బిల్డింగ్ కట్టేశాడు, పార్టీ ఆఫీసు. అది కూడా సొంత డబ్బులతో కాదు, ఆయన కట్టించాడు, అయోధ్య రామరెడ్డి. అది కట్టించాడు, ఈయన తీసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అన్నమాట. నీ ఆఫీసు కోసం సీడ్ యాక్సెస్ రోడ్డుని నాశనం చేస్తావా? చేశాడు. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే అది కూలగొట్టాడు. అది ఓకే, మళ్ళీ ఆ ల్యాండ్ ఇరిగేషన్కు వచ్చేసింది. ఇట్లా అసలు అమరావతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెయ్యని ప్లాన్ లేదు. మొత్తం R5 జోన్ అని పెట్టాడు కదా, మొత్తం అసలు జోనల్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని నాశనం చేసేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినా కట్టలేడు అనుకున్నాడు. ఇప్పుడు ఈ రాఫ్ట్ ఫౌండేషన్ విషయానికి వస్తే ఈ మొత్తం సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి మొలిపించక్కర్లేదు, అవి మామూలుగానే మొలుస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పాపం వాటికి ఎరువేసి పెంచినట్టున్నాడు. దట్టంగా అడవిలాగా అయిపోయింది మొత్తం. ఎక్కడైతే ఈ ఐకానిక్ బిల్డింగ్ ఉన్నదో, ఐకానిక్ బిల్డింగ్కి రాఫ్ట్ ఫౌండేషన్ కోసం చాలా పెద్ద విశాలంగా తవ్వారనమాట. తవ్వి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దాని మొత్తంలో నీళ్లు నింపాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు దాని మొత్తం నీళ్లు నింపేసి, అంటే నీళ్లు తోడలేవా, తీయలేవా? ఎందుకు అంటే అంత కుళ్ళు ఎందుకు నీకు? ఆ రాఫ్ట్ ఫౌండేషన్లో వేసిన ఆ సిమెంట్ అంతా కొట్టుకుపోవాలి, ఐరన్ అంతా తుప్పు పట్టిపోవాలి. అది మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అది పనికి రాకుండా పోవాలి అనే ప్లాన్. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు బాగా తెలుసు. ఏది సిమెంటు, ఐరను. అతనికి సిమెంట్ కంపెనీ ఓనర్ కదా, సిమెంట్ కంపెనీలు అన్నీ సిమెంట్ వ్యాపారం చేసే వ్యాపారవేత్త కదా అతను. అందుకని ఈ రాఫ్ట్ ఫౌండేషన్ని సర్వనాశనం చేద్దామని ప్లాన్ చేశాడు. నీళ్లు నిలబెట్టాడు. అసలు దాని నీళ్లు ఎండాకాలం కూడా నీళ్లు నిలబెట్టాడండి మహానుభావుడు. రాఫ్ట్ ఫౌండేషన్ ధ్వంసం కావటానికి సమ్మర్లో కూడా నీళ్లు తీసుకొచ్చి పోసాడో ఏం పోవడం మనకు తెలియదు, కానీ పెట్టాడు. ఇప్పుడు చెన్నై IIIT స్టూడెంట్స్ను, హైదరాబాదు స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు మొత్తం దాన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్నే కాకుండా మొత్తం అన్ని భవనాలని కూడా పరిశీలించారు. 5 సంవత్సరాల పాటు దానికి మెయింటెనెన్స్ కూడా లేదు కదా. ఏమన్నా దెబ్బతిన్నాయా అంటే పునాదులు ఏమన్నా కదిలిపోయినాయా, దెబ్బతిన్నాయా, వేసిన స్లాబ్స్ ఏమన్నా వీక్ అయినాయా, దానికి ఏమన్నా రీఇన్ఫోర్స్మెంట్ చేయాల్సి ఉంటుందా, వాటి స్ట్రెంగ్త్ ఎంత మేరకు ఉన్నది అనేది అసెస్మెంట్ చేయాలి. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు టెక్నికల్గా సాటిస్ఫై అయితే తప్ప ముందరికి వెళ్ళడు. కాబట్టి వీళ్ళతోటి మొత్తం అన్ని భవనాలని పరిశీలించి వాటి సామర్థ్యం ఎంత ఉంది అనేది తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ బిల్డింగ్ కూడా చెక్కు చెదరలేదు, ఏ ఫౌండేషను కూడా చెక్కు చెదరలేదు, వేసిన స్లాబులు ఏవి కూడా చెదిరిపోలేదు. అంత పటిష్టంగా, అంత బలిష్టంగా ఆ మొత్తం అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నీళ్లు నిలబెట్టిన రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చెక్కు చెదరలా. అంటే ఎంత బలంగా ఒక కమిట్మెంట్ తోటి చంద్రబాబు నాయుడు పనిచేశాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకి ముందు ఇదంతా ఒక గ్రాఫిక్స్ అని, ఒక శ్మశానం అని, అక్కడ అందరికి అమ్మోళ్ళే ఉన్నారని, ఇట్లా రకరకాల ప్రచారం, నోటికొచ్చిన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తను చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది పాపం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఊహించలేదు, కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊహించలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిను అక్కడ కేసీఆర్ పర్మనెంట్గా ఉంటామని అనుకున్నారు. పాపం ప్రజలు మరి అట్లా అనుకోలేదు, ఇద్దరిని సాగనంపారు. ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ అనేది ప్రమాణ స్వీకారం చేసిన రోజే చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు,
ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని తిప్పి గిరాటేసి మూలకు కొట్టారు. 11 సీట్లకి అతన్ని పరిమితం చేశారంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని ప్రజలు నమ్మలేదు, 3 రాజధానులని తిరస్కరించారు అని. దాని ప్రకారమే ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ స్పీడ్గా జరగబోతున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానని చెప్పింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా 15,000 కోట్లు ఇస్తాము, అవన్నీ కూడా మేము ఎక్కడి నుంచి తెస్తామో మీకు అనవసరం, రాష్ట్ర ప్రభుత్వం కట్టక్కర్లేదు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే చితికిపోయి ఉన్నది, ఇంకా అది మాకేం కడుతుంది అన్న ఉద్దేశంలో మేము ఎక్కడో అప్పు తెచ్చి అప్పో తెచ్చి నీకు ఇస్తామయ్యా అని చెబితే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అప్పు చేశాడు, 15,000 కోట్లు అప్పు చేశాడు, 15,000 కోట్లు అప్పు చేశాడని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఈ దుష్ప్రచారం చేసి ఆయన్ని ఎన్ని రకాలుగా చేసినా కానీ అది కేంద్ర ప్రభుత్వం సేకరించి వివిధ ఆర్థిక సంస్థల నుంచి, అంటే లోన్గా తీసుకుంటారా ఏం తీసుకుంటారా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. అది ఒకవేళ లోన్గా తీసుకున్నా అది కేంద్ర ప్రభుత్వం తీర్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రం 15,000 కోట్ల రూపాయలు ఈ రాజధాని నిర్మాణానికి ఇస్తారు. ఇది జరిగే. ఇప్పుడు అమరావతి ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నది. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అమరావతి మరి ఇవన్నీ జరిగినాయి కదా, మరి ఫౌండేషన్లు బాగున్నాయి, మరి కేంద్రం డబ్బులు ఇస్తున్నది, మరి రైతులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి కౌలు జగన్ మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు కదా, దాన్ని ఇంకొక 5 సంవత్సరాలు పెంచేశాడు చంద్రబాబు నాయుడు. అంటే మధ్యలో 5 సంవత్సరాలు దుష్టపాలన సాగింది కదా, మరి గ్యాప్ని వాళ్ళకి రైతులకి ఇవ్వాలి కదా, అందుకని ఇంకొక 5 సంవత్సరాల పాటు మీ కౌలు ఇచ్చేస్తాను అని చెప్పాడు. రైతులందరూ సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేశారు. ఈ దశలో బుడమేరు భూమి విజయవాడ మునిగింది. ఈ మళ్ళీ తలెత్తినాయి, ఈ విష సర్పాలు మళ్ళీ తలలు లేపినాయి. మొత్తం అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు. అమరావతి మునగలేదు, అక్కడికి నీళ్లు కూడా రాలేదు. అక్కడికి నీళ్లు కూడా రాకపోయినా ఆ జలవనరుల శాఖ మంత్రి ఉండేవాడు ఒక ఆయన, అంబటి రాంబాబు అనే ఒక పెద్ద ఆయన, చాలా మేధావి. ఆయన వచ్చి అమరావతి మునిగిపోయింది అని దీర్ఘాలు తీస్తూ చెప్పాడు. ఎక్కడ మునిగిపోయింది ఒకసారి రా వచ్చి చూసావా, నువ్వు చూసి మాట్లాడావా? చంద్రబాబు గారి ఇల్లు కూడా మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది, అసలు అమరావతి మొత్తం మునిగిపోయింది. హైకోర్టులో మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు. దుర్మార్గులు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించి ప్రచారం చేశారంటే. అండ్ ఇంకోటి సార్, ఇది ప్రపంచ బ్యాంక్కి లేఖ కూడా రాశారు, అమరావతి రాజధానికి పనికిరాదు, మీరు అప్పు ఇవ్వద్దు అని కూడా లేఖ అప్పుడు రాశారు. అవన్నీ అప్పట్లో అంటే రాజధాని రైతులను కూడా ఎంత ఇబ్బందులకు గురి చేశారో చూసాం. ఎంత చెడగొట్టాలో అన్ని ప్రయత్నాలు చేశారు, కుదరలే. నేను చెప్తున్నా కదా, ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాయటం దగ్గర నుంచి నిన్న మొన్న యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ అకాడమీ పెడతామని చెప్పి వచ్చారు. అమరావతిలో మేము పెడతామండి. అసలు ఏ టెక్నాలజీ తోటి అక్కడ అసలు అటువంటిది పెట్టడమే చాలా గొప్ప విషయం. మొత్తం అందరూ వచ్చేస్తారు కదా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి నేర్చుకుంటారు కదా. దానివల్ల అమరావతికి ఎంత మంచి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది. అవన్నీ కాదు, ఆ యూట్యూబ్ వాళ్ళకి లెటర్లు రాశారు ఈ దుర్మార్గులు. మీరు ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుందని రాశారు వీళ్ళు, ఈ జగన్ అండ్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళ ప్రచారం ఎట్లా ఉన్నా కానీ అన్నీ వస్తూనే ఉన్నాయి. యూనివర్సిటీలు వస్తున్నాయి, కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి. వాళ్ళందరికీ భూ కేటాయింపుల మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ వాళ్ళు మొత్తం ఇప్పటివరకు ఇచ్చిన భూములు ఏంటి, వాటిలో ఎంతమంది కార్యకలాపాలు స్టార్ట్ చేశారో, ఎంతమంది చేయలేదు, మళ్ళీ వాళ్ళు చేస్తారా చేయరా కనుక్కొని దాన్ని వేరే వాళ్ళకి కేటాయించటం, లేదు కొత్త సంస్థలకి కేటాయించటం, ఈ పనులన్నీ చేస్తుంది. అమరావతి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ముందరికి వెళ్తున్నది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే అమరావతి మునిగిపోయింది అని
మొత్తం 11,43,000 క్యూసెక్కులు వరద వస్తేనే కృష్ణానదికి అమరావతి మునగల. ఇంకెంత మునుగుతుంది, ఎంత రావాలి, ఎంత వస్తే మునుగుతుంది? ఆ మాత్రం అసలు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉందా? ఇక్కడ మొత్తం అక్కడ రిజర్వాయర్లు, ఈ కొన్ని వాగులు ఉన్నాయి అక్కడ, కొండవీటి వాగు, పాలవాగు, వీటితోటి ఆ వాగులు ప్రవహించే ప్రాంతంలో మొత్తం ఏంటి అంటే గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేసేసారు. అక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ ఈ మొత్తం వచ్చే వర్షాకాలం నాటికి మొత్తం 3 కెనాల్స్ని పూర్తి చేసేలాగా మొదలుపెట్టారు వీళ్ళు మొత్తం. తర్వాత ఈ కెనాల్స్ని డిజైన్ ఈ వాగుల్ని స్ట్రీమ్లైన్ చేయటమే కాకుండా మొత్తం అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.6 కిలోమీటర్లతో కొండవీటి వాగు ప్రవహిస్తుంది. దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.7 కిలోమీటర్ల మేరకు పాలవాగు ఉంటుంది. ఈ వైకుంఠాపురం గ్రావిటీ కెనాలు 8 కిలోమీటర్లు ఇచ్చేస్తారు. మొత్తం 48.3 కిలోమీటర్ల మేర ఈ 3 కాలువల్ని డెవలప్ చేయబోతున్నారు. ఈ వాగుల్ని కూడా ఆక్యుపై చేశారు కదా. మొత్తం వాగు ప్రవహించే ప్రాంతం మొత్తాన్ని దాన్ని మొత్తం అటు ఇటు ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. వాటిని చెదరగొట్టి ఇప్పుడు చేయబోతున్నారు. మొత్తం అంతా దానికి సంబంధించిన ప్లాన్ మొత్తం వేస్తున్నారు. దీంతోపాటు వాటర్ వేస్ ఏర్పాటు చేయటంతో పాటు 6 రిజర్వాయర్లను కడుతున్నారు. సీడ్ క్యాపిటల్ లోపలే నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీ, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ సామర్థ్యంతో 3 రిజర్వాయర్లు కడుతున్నారు. సీడ్ క్యాపిటల్ బయట లామ్ దగ్గర 0.3 టీఎంసీలు, పెదపరిమి వద్ద 0.2 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యం, మొత్తం 6 రిజర్వాయర్లు చేపడుతున్నారు. ఇవి నిండిపోయినా కానీ వీటి నుంచి మొత్తం కృష్ణానదిలోకి పంపింగ్ చేసేలాగా అక్కడ డిజైన్ చేసేస్తున్నారు. అంటే మొత్తం ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, రాజధాని కడుతున్నాం కదా, రాజధాని కడుతుంటే నీటి అవసరాలు చాలా ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూసాం కదా. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ సంస్థ ఉంటే మంగళగిరిలో అక్కడ ఎవరు ఉంటారమ్మా? పేషెంట్లు ఉంటారు. అంతేనా? పేషెంట్లు ఉంటారు కదా ఎయిమ్స్లో. వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు ఈ దుర్మార్గుడు. నీళ్ళు ఇవ్వాల, తాగడానికి నీళ్ళు ఇవ్వాల. వాళ్ళు ట్యాంకర్లు పెట్టిపోయించుకున్నారు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, రాజధాని ప్రాంతంలో నీటి అవసరాలు తీర్చుకోవటం ప్రధానమైన ఉద్దేశం. అందుకే నీరు పుష్కలంగా ఉండే ప్రాంతంలోనే అమరావతిని స్టార్ట్ చేశారు, రాజధానిని స్టార్ట్ చేశారు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఎక్కడైనా సరే నాగరికత నీరున్న చోటే డెవలప్ అవుతుంది, ఎడారిలో డెవలప్ కాదు. ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం. ఓకే, అది పక్కన పెడితే ఈ రిజర్వాయర్లు వాటర్ వేస్ని క్లియర్ చేసి కొత్త రిజర్వాయర్లని కట్టేసి సీడ్ యాక్సెస్ లోపల, సీడ్ యాక్సెస్ బయట కూడా ఈ కొత్త రిజర్వాయర్లని ప్లాన్ చేస్తే మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంత ఫర్మ్గా ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ ఎంత బాగా ఉంటుంది, సర్ఫేస్ వాటర్ని ఎంత సమర్థతతోటి వాడుకోవచ్చు. ఇవన్నీ జరిగితే, ఇవన్నీ ప్లానింగ్ అట్లా చేస్తున్నారు. ఇవన్నీ జరిగితే మొత్తం అసలు రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద సిటీ అవుతుందా కాదా? భారతదేశం మొత్తం గర్వించే సిటీగా మారుతుందా మారదా? నువ్వు చెప్పమ్మా. అంటే ఇంత ప్లానింగ్ ఉండాలి. నువ్వు చెడగొడదామన్నా చెడగొట్టలేనంత స్థాయిలో ఫౌండేషన్లు వేసి పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచించాడు. అంటే ఇటువంటి దుర్మార్గులు వస్తారని ఆయనకి ముందరే తెలుసు లాగుంది. ఎవడొచ్చి చెడగొట్టినా చెడిపోనంత బలీయమైన ఫౌండేషన్లు వేసి అమరావతిని ప్రాజెక్టు మొత్తాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం అమరావతి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం
అవుతుంది. జంగిల్ క్లియరెన్స్ మొత్తం కూడా దాదాపుగా 60% కంప్లీట్ అయిపోయింది. మధ్యలో వర్షాలు రావటం వల్ల కొంత జంగిల్ క్లియరెన్స్ కొంత ఆగింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ మొత్తం అయిపోయిన తర్వాత నివాస ప్రాంతాలన్నిటిలోకి కూడా మనుషులు వచ్చేలాగా ప్లాన్ చేసేసుకుంటున్నారు. అదంతా కూడా జరిగిపోయి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా జరగటం మొదలు పెడితే, మొత్తం కంప్లీట్ అయిపోతే మీకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అదే చెప్తున్నాడు, నా టాప్ ప్రయారిటీ అమరావతి అని. అదే సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమరావతి వర్క్స్ మొదలు పెట్టేశాడు. అందుకనే ఆయనకి ఫస్ట్ టైం సెక్రటేరియట్కి వస్తూ ఉంటే ఆ ప్రాంత రైతులందరూ మొత్తం, ఆయన కారులో వస్తాడు కదా, నడిచి రాడు కదా, కానీ ఆ రోడ్డు మొత్తం పూలు పరిచారు, ఆయన మీద పూలు చల్లారు, పూల వర్షం కురిపించారు. అయ్యా నువ్వు మళ్ళీ వచ్చావు, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అమరావతి రైతులు పూల బాట వేశారు. ఇప్పుడు ఈ రోజున ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్లో మేము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి రైతులు, అమరావతి రైతులందరూ కూడా ముందరికి వస్తూ ఉన్నారు. అంటే ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం ఇది పద్ధతి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకో, దోచుకోవటం కాదు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచితేనే ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఇది నీకు ఎప్పటికీ అర్థమవుతుందో, ఇప్పుడు అర్థం చేసుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇంక మళ్ళీ నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే ఓపిక వాళ్ళకి లేదు. అమరావతి పనులు ఆగే అవకాశం లేదు. మొత్తం అమరావతి మొత్తం జోనల్ సిస్టమ్ తోటి పక్కడబందీగా R5 జోన్కి కూడా పరిష్కారం చూపించేశాడు చంద్రబాబు నాయుడు. R5 జోన్కి కూడా మీకు ఏం లేదా, రైతులందరికీ ఎవరు స్వగ్రామాల్లో, జగన్మోహన్ రెడ్డి అదే కదా చేసింది. ఎక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మొత్తం అంతా పెట్టేసి మంగళగిరిలో లొకేషన్ ఓడించాలనే ప్లాన్ అన్నమాట. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు వీటన్నిటినీ అధిగమించి ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. కాబట్టి కుట్రల జోలికి వెళ్లకుండా అమరావతిని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చెయ్యాలి అన్న సంకల్పంతో ముందరికెళ్తున్నాడు. అవన్నీ కూడా మొత్తం సాకారం కావటానికి మార్గం సుగమమైంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.